నీకే కదా బాటిల్ ఇచ్చాను. నేను అచ్చరం సంగతి మర్చిపోయి మొత్తం నేను తాగేసానమ్మా. సరే సరే, తొందరగా వెళ్ళు. ఆ అనుమాన పక్షి నన్ను గమనిస్తుంది. దాని మొహంలో చిన్ని జయశ్రామ్ గారు కోపడుతున్నారని ఊరుకుంటున్నాను గాని లేకపోతేనా దాన్ని 4 పీకి నిజం చెప్పించాను. అలా ఏం కుదరదు. నెమ్మదిగానే నిజం రాబట్టాలి. అవును, పాపం అక్షరాన్ని గదిలోంచి ఎప్పుడు బయటికి తీసుకొస్తావో ఏమో అస్సలు అర్థం కావడం లేదు. నాకు అదే బాధగా చిన్ని. సరే సరే, త్వరగా వెళ్ళు. దానికి ఎక్కిళ్ళు ఎక్కువ అవుతుంటాయి. అవునమ్మా, మరి లోపల అది బాట్లేదని అడిగితే ఏం చెప్తావు? నేను ఏదో ఒకటి చెప్తానులే, ముందు నువ్వు తీసుకెళ్ళు. అక్షరాన్ని అడిగినట్టు చెప్పు. అలాగే. ఏంటో ఒకే కొంపలో ఉంటున్నా ఏదో ఊర్లో ఉన్నట్టు అడిగానని చెప్పు అనాల్సి వస్తుంది. సర్లేమ్మా, నేను వెళ్తాను. ఇంటికొచ్చి చాలా కాలమైంది. అసలు ఆడవాళ్ళకి పుట్టిల్లు వదిలి అత్తింట్లోనే ఉండాలని రూల్ పెట్టిన పెద్ద మనిషిని బండ బూతులు తిట్టాలి. ఏ భర్తే మా ఇంట్లో ఉండొచ్చుగా? ఉండడు, కొవ్వు. మళ్ళీ ఇల్లాలకి మెట్టినిల్లే స్వర్గం అని సూక్తులొకటి. చచా, ఈ వ్యవస్థని మార్చాలి. చిన్నప్పుడు వర్షం వస్తే నోట్బుక్ లో పేపర్స్ చించి ఇక్కడే పడవల్ని చేసి ఆడేదాన్ని. ఆ రోజులే వేరు. అమ్మ నన్ను చూసి ఆశ్చర్యపోతుంది. వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు కదా. పాపం బాగా తగ్గిపోయింది. లేదు, కనీసం వారం ఉండి అమ్మను బాగా చూసుకోవాలి. అమ్మా, ఎవరమ్మా? ఏం కావాలి? అబ్బో, ఈ మధ్య జోకులు కూడా వేస్తున్నావా? జోకులేంటమ్మా? ఎవరు నువ్వు? ఏయ్ ఆపే, కోపం వస్తే 4 తిట్టు. అంతేకాని ఎవరు నువ్వు, ఎవరు కావాలి అని తొక్కుల డైలాగులు కొట్టకు. మీ ఆయనడి లేడా? ఏయ్, ఎవరే నువ్వు? మా ఆయన గురించి అడుగుతున్నావు? నడువు బయటికి. ఏ ముసల్దానా, కొట్టానంటే గెట్ అవుట్ రాస్కెల్. బయటికి నడువు. ఎవరే నువ్వు? అమ్మ అనుకుంటూ సరాసరి లోపలికే వచ్చి కూర్చున్నావు. అమ్మా, నేను అక్షర్ని, నీ కూతుర్నే. ఏంటి? నువ్వు నా కూతురువా? అవును, నీ కూతుర్నే, ప్లస్ జగదీశ్వరి గారి కోడల్ని. జగదీశ్వరి కోడలువా? అవును, మెంటల్ గాని వచ్చిందంటే నీకు? అమ్మా అక్షరా, జగదీశ్వరి కోడలువా? అవును, మెంటల్ గాని వచ్చిందంటే నీకు? అమ్మా అక్షరా, ఇక్కడుంటే అక్కడ పిలుస్తావేంటి? అక్షరా! ఏహే, ఇక్కడున్నానంటే. ఏంటమ్మా?
ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఎవరేంటి? నా కూతురట. వాట్? నీ కూతురా? మరి నేనెవరినంట? అమ్మా అమ్మా, సర్జరీకి ముందులా ఉన్న నేను అక్కడ, మరి సర్జరీ తర్వాత నేను ఇక్కడ. రెండు ఫేసులు. ఏయ్, సర్జరీ ఏంటి, రెండు ఫేసులేంటి? అసలు నిన్నెవరు రానిచ్చారు లోపలికి? నడు బయటికి. ఇలా ఏదో ఒకటి చెప్పి లోపలికి రావడం, ఏ గొలుసో ఏదో తీసుకెళ్లడం. నడు బయటికి. నడు. నేను అక్షర్నే, నీ కూతుర్ని. ఏయ్, నడు బయటికి. నడమంటున్నానా? నడు. అమ్మ, నేను అక్షర్నమ్మా. నడు బయటికి. ఏంటి ఇలాంటి కళ వచ్చింది నాకు? మొన్న మా ఆయనకు కూడా ఇలాంటి కళే వచ్చిందని చెప్పాడు. అచ్చరా అచ్చరా, ఈ ఇద్దరు అచ్చరాలతో చచ్చిపోతున్నానమ్మా. నిజం, ఈ ఇద్దరు అచ్చరాలతో చావుకు వచ్చిందనుకో. కొంపదీసి చెంచమ్మ కూడా ఇదే కలొచ్చిందా? ఇంతవరకు ఒకరికొస్తే ఇంకొకరికి వచ్చే వ్యాధుల్ని చూశాను కానీ ఇలా అంటు వ్యాధుల్లో కలలు కూడా వస్తాయా? ఇప్పుడు నిద్రలేపి అడగడం కంటే తర్వాత అడగడం బెటర్. పాపం అలసిపోయింది. ఇంతమందికి మూకుమ్మడిగా ఇదే కలొస్తుందంటే సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. నేనిప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. టైం 12 కూడా కాలేదు. ఎందుకని ఈ రూమ్ లో పడుండడం? అమ్మ దగ్గర ఒక వారం ఉండొస్తా. ఒకవేళ అమ్మకు కూడా ఇలాంటి కలే వచ్చిందేమో కనుక్కుంటా. ఎవరూ కనిపించడం లేదు. ఈ పోలీసులు అప్పుడే నిద్రపోయారా? టైం 11 కూడా కాలేదు, అప్పుడే పోలీసులు నిద్రపోవడం ఏంటి? అందుకే ఈ దేశంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. అయినా మనకిప్పుడు వాళ్ళు లేకపోవడమే మంచిదిలే. ఉన్నట్టయితే మనం బయటకు వెళ్లే అవకాశమే ఉండకపోయేది. ఐడియా. మనం ఇలా మెట్లు దిగకుండా రివర్స్ లో దిగితే పోలీసులు కనిపించినా స్పీడ్ గా మళ్ళీ మెట్లకి పోవచ్చు.
మెట్లు అలా దిగుతోంది? కొంపదీసి దెయ్యమా? దెయ్యానికి పాదాలు వెనక్కుంటాయి కానీ దీనికేంటి టోటల్ గా బాడీయే వెనక్కి తిరుగుంది? అంటే దెయ్యం కాదన్నమాట, మనిషేనన్నమాట. మనిషి కాదు, దొంగన్నమాట. అయ్యో అయ్యో దొంగే, అయ్యో ఛీ! మా ఇంట్లో దొంగ పడితే నేను పారిపోవడం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. రాత్రికి వర్షం వస్తుందని చెంచమ్మ ఇక్కడ చీర ఆరేయడం ప్లస్ అయింది. చెప్తాను దీని పని. ఇలా గుమ్మం దాకా వెళ్తే చాలు, ఆ తర్వాత ఏ ఆటోలోనూ ఇంటికెళ్ళిపోవచ్చు. అవును, ఇప్పుడు ఈ టైంలో ఆటో అంటే 1.5 మీటర్ కదా. అసలు మీటర్ మీద వస్తారో లేకపోతే ఎన్ని వందలు అడుగుతారో. ఆడదాని వయ్యుండి ఇలా దొంగతనాలు చేస్తావా? టోటల్గా ఆడజాతికి అవమానం తెస్తావా? నువ్వైపోయావే. కొత్తగా ఉంది. ఒకవేళ నందినికి జలుబు చేసిందా? దొంగ దొంగ ఆడ దొంగ, తొందరగా రండి. దొంగ 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 రండి. ఆడ దొంగ, ఆడ దొంగ, రండి రండి. దొంగ, ఆడ దొంగ. ఎవరు? చిన్ని, ఆ లోపల ఉన్నది అచ్చరా. అవునా? ఏయ్, దొంగ దొరికితే ఎవరైనా లైట్ లేస్తారు కానీ లైట్ ఆఫ్ చేస్తావేంటి? అమ్మా, ఆ ముసుగు లోపల ఉన్నది అచ్చరమ్మా. బాబు, ఆ ముసుగులో ఉన్నది మన అచ్చరమ్మే. ఏంటి అందరూ అలా చేస్తున్నారు? వచ్చి పట్టుకోండి. పట్టుకుంటాం. ఆగండి, 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 ఆగండి. అయ్యో, అబ్బా, అబ్బా, నన్ను కొడతారేంటి? దొంగను వదిలేసి. ఓహో, అంటే నన్ను పట్టుకుంది పోలీస్ అన్నమాట. అచ్చరమ్మా! అబ్బా, పోలీసమ్మా, వదిలే, దాని సంగతి నేను చూసుకుంటాను. అయ్యో చెంచమ్మా, నేను చెంచమ్మా, నువ్వెందుకు పట్టుకోవడం? పోలీసులకు ఫోన్ చేస్తాను. అన్నా, ఇప్పుడు స్టేషన్ కెందుకు? రేపు పొద్దున నేను ఫోన్ చేసి టికెట్లు బుక్ చేస్తా కదా. చేస్తానంటారేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అవును. అర్థమవుతుందా? లోపల ముసుగులో ఉంది అక్షర. అవును. అయితే రేపే టికెట్లు బుక్ చేయి. మీరు కూడా ఏంటి మావయ్య? మామయ్య 2 రోజులు నేను లేకపోతే ఈ పోలీస్ చుట్టరికాన్ని కూడా కలుపుకుంటుంది. అయ్యో, నువ్వు తప్పుకో అమ్మా, నేను చూసుకుంటాను. తీసుకెళ్తా పోలీస్ స్టేషన్కి. చెంచమ్మ, ఆగు. ఎందుకమ్మా? దాన్ని మోహన్ చూడు. ఏంటి నువ్వు నా మొహం చూసేది? దొంగ మొహం నువ్వు చూసిందేంటమ్మా? ఏమైంది చెంచమ్మ? దోమ కుట్టిందమ్మా, ఆడ దోమ. చెంచమ్మ, దోమ కాదు, నేను అక్షర్ని. నేనే గిచ్చాను. నాకు తెలుసమ్మా, నువ్వు సైలెంట్ గా ఉండు. దొంగ కాబట్టే మోహన్ చూడాలనుకున్నాను. ముసుగుతీ. పొద్దున్నే దొంగదాని మోహం ఎందుకమ్మా చూడడం? మావయ్య, ఇది పొద్దునేంటి? అబ్బబ్బబ్బబ్బా, ఆపండి. చెంచు, అమ్మా, వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పచెప్పాను. వెళ్ళు. చెంచు, నేను కూడా వస్తాను. పద వెళ్దాం. వెళ్దామా? చెంచు, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. వెళ్ళమ్మా. ఏంటి చెంచమ్మ, మర్యాద లేకుండా? గదిలో తీసుకెళ్ళి మర్యాద చేస్తాను పదా. ఓకే ఓకే, పద. అయ్యో, చెంచమ్మ, ఆగు. నీకు దోమలు కుట్టలేదా? నన్ను పెట్టి తీసుకెళ్ళు. నేను వస్తా. ఉండు. జాగ్రత్త చెంచు. అమ్మా, ఆడదయ్యుండి చిచి, ఆడదని పరువు తీసేసిందత్తయ్య. ఆడదయ్యుండి మగాళ్ళగా ఇలా అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిందా? అమ్మా, నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే గోవిందే అవుతుంది. పదమ్మా, పద, పద. కూర్చో, కూర్చో. అమ్మా. అసలు ఇప్పుడు చెప్పు, నేను బయటికి ఎవరెళ్ళమని చెప్పారు? నా సంగతి వదిలే. అసలు ఆ పోలీస్ని నట్టింట్లో ఎందుకు ఉంచుకున్నారో చెప్పండి. అబ్బా, దాని సంగతి వదిలే. నువ్వు అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? అబ్బా, దాని సంగతి వదిలే.
నువ్వేంటి ఇద్దరు అక్షలతో చేస్తున్నానని కలవరిస్తున్నావు? ఏంటి నేనలా కలవరించేలా? నా చెవులతో నేను విన్నాను. ఏదో కళ ఉంటదిలే అమ్మాయి. ఇంకా నయం, స్టోరీ మొత్తం కలవరించలేదు. కలొచ్చింది నీ కాదు, నాకు. ఏంటి కళ నీకొచ్చిందా? ఏమని కళ వచ్చింది? బా చెంచమ్మా, ఈ చెయ్యొత్తవా చెంచమ్మా? అది చెయ్యిలా వెళ్ళేసింది, దొంగ సొచ్చింది. ఈసారి నా కంట పన్ని దాని సంగతి చెప్తాను. నీకంట అది పడితే నీ సంగతి అది చెప్పిలా ఉంది. అచ్చరమ్మా, అసలు ఏం కళ వచ్చింది? ఏంటంటే మరేమో నాకు సిలిండర్ పేలి నా మొహం పేలిపోయింది కదా. ఎందుకు నవ్వుతా? నిజమే కదా. అవునవును, చెప్పు చెప్పు చెప్పు. ఆ సిలిండర్ పేలాక ఈ ఫేస్ వచ్చింది కదా. వస్తే పేలక ముందు నా ఫేస్ ఉన్న అమ్మాయి వచ్చి వచ్చి మా ఇంట్లో ఉందట. మా అమ్మేమో అదే నా బిడ్డ, నువ్వు కాదని ఇద్దరు నన్ను బయటికి పంపినట్టు కలొచ్చింది చెంచమ్మా. చాలా చిత్రంగా ఉంది. వస్తే గిస్తే నిజం తెలిసిన మాకు రావాలి, ఈ అమ్మాయికి రావడం ఏంటి? ఏంటి చెంచమ్మా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అబ్బే, నాకేం టెన్షన్? నాకే టెన్షన్ లేదు, ఏ టెన్షన్ లేదు. ఏ లేదు. అవునచ్చరమ్మా, ఒకవేళ ఆ కళ నిజమయ్యి అచ్చం అలాంటి అమ్మాయి వస్తే నువ్వేం చేస్తావు? పిచ్చి చెంచమ్మా, మొన్న ఒక రోజు నా కల్లోకి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి నువ్వు మా పార్టీలోకి వచ్చి ప్రచారం చేస్తేనే కాని మళ్ళీ మా పార్టీ పవర్లోకి రాదు అని కంట తడి పెట్టుకున్నట్టు కళ్ళొచ్చింది. అది నిజం అవుద్దా చెప్పు? ఇది అంతే. సరే చెంచమ్మా, నాకు నిద్ర వస్తుంది. అచ్చరమ్మా, నిద్ర బోదిగాని కళ వచ్చింది సరే, మరి ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళావు? అచ్చరమ్మా, నిద్ర బోదిగాని కళ వచ్చింది సరే, మరి ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకో మా అమ్మ గుర్తొచ్చింది, చూద్దామని బయలుదేరాను. అంతలో అమ్మాయిదారు పోలీసు పట్టేసుకుంది. నిద్ర వస్తుంది చెంచమ్మ, పడుకుంటాను. పడుకో అమ్మా. అమ్మ చెప్పాలి, ఈ విషయం వెంటనే అమ్మ చెప్పాలి. అమ్మ ఏరి ఎడగలేరు. అయ్యో అమ్మా, అమ్మా మీకు గమ్మత్తైన విషయం తెలుసా? ఏంటి చెంచు? రాత్రి అచ్చరమ్మకి సిలిండర్ పేలక ముందు మొహంగాల అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేట కలొచ్చిందంటమ్మా. అవునా? అవునమ్మా, నాకు చెప్పడానికి భయమేసి అప్పటికప్పుడు వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంటే అంతలో ఈ అమ్మాయి దొరికేసింది. అమ్మా, ఏం చిన్ని? ఇదిగో తీసుకో. ఆ, ఎవరికి?